సరే, ఈరోజు మరి 2 ప్రాబ్లమ్స్ చేస్తుంటే బాగుండు. మీరు చేస్తే మీకు ప్రాక్టీస్ వచ్చిండేది కదరా. ఓపా స్ట్రైట్ లైన్ ఫిట్టింగు, పెరాబోలా ఫిట్టింగు ఎందుకు చేయలేదో నాకు తెలీదు. పెద్ద కష్టమైంది కదా. అందులో మిమ్మల్ని క్యాలిక్యులేటర్ని యూస్ చేసుకొని చేయమని కూడా చెప్పాను నేను. అవునా కదా? ఎవరైనా అడిగారా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని? క్యాలిక్యులేటర్ లేదు సార్, దొరకలేదు సార్. దొరకలేదా? ఆన్లైన్లో కూడా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉందిరే, మర్చిపోయినా నేను. హలో, ఒకసారి చూడండి, ఆన్లైన్ నేను చూపిస్తాను నేను. అంటే వర్చువల్ సైంటిఫిక్ కనిపిస్తుంది స్క్రీన్? కనిపిస్తాను సార్. ఇట్లా ఆన్లైన్లో వాడుకోవచ్చులే. నేను ఆ విషయం మన క్లాస్లో చెప్పేది మర్చిపోయినా నేను. ఆన్లైన్లో కూడా చేయొచ్చు. అంటే నేను ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను మీకు. సో అక్కడ ఏం చేస్తారో ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. మీకు ఆన్లైన్లో జస్ట్ ప్రాక్టీస్ కోసం, నాకు వచ్చి నాలెడ్జ్ కోసమే, ఇంకేం లేదు. చూడండి, ఏదైనా వస్తుంది. e⁴ ఎంత వచ్చిందా? 554 పాయింట్ సంథింగ్ ఏదో వచ్చింది. ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏమి సైన్ ఆఫ్ మేబీ sin 9 అనుకో, ఇంత మనకు వద్దనుకుంటే ఇట్లే. మనం ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పెట్టేస్తారా. అన్ని రకాల క్యాలిక్యులేటర్లు ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు. మన క్లాస్లో చూసామే, ఆ క్యాలిక్యులేటర్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. నేను ఆ రోజు మనం చెప్పేది మర్చిపోయినాను నేను. అంటే ఇవన్నీ ఆపరేషన్స్. ఏవైనా ఆపరేషన్స్. ఇప్పుడు సైన్ యాంగిల్ కావాలనుకోండిరా, జస్ట్ ఒకసారి చూడండి, సైన్ క్లిక్ చేసేయండి. ఏమి sin 78 లేదా ఏదో ఒకటి ఇట్లా మనకు కావాలనుకోండి. అదేమిది sin of 7. ఇది స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే ఓకే రైట్. సో sin 789 అనుకోండి, మనకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఉండదు చూడండి వాల్యూ 789 అంటే ఇది. తర్వాత ఇది క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంకా ఏమైంది, మనకి ఏది కావాలో ఆ ఫంక్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా ఫస్ట్. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఆ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవాలా, వద్దంటే అది క్యాన్సిల్ చేసుకోవాలా. ఏమి x² సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఒక్క నిమిషం, 4x³ అని వేసాను అనుకో, అంటే ఏమవుతుంది? 4³ వచ్చింది చూడండి ఇక్కడ. అంతే కదా? అర్థమవుతుందా ఏరనైనా? ఇప్పుడు 8 అనుకో, √8. అంటే మన దీంట్లో ఆపరేషన్ జస్ట్ ప్రాక్టీస్ కోసము ఇది. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, అందుకోసమని చెప్పేది. ఇప్పుడు 8 దాని పక్కన చూడండి, కొన్ని ఆపరేషన్స్ ఏం జరుగుతుందో చూడు. ఏమొచ్చింది? 8 × ³ ఇది లెక్క 16. అట్లనే మీరు ఏదైనా కూడా కానీ M+ ఇవన్నీ వాడుకోవచ్చు. మెమరీ రిమైండరు అది ఇది ఏదైనా. సో n ఫ్యాక్టోరియల్ కూడా అనుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఇంత. ఇది కూడా వద్దు సార్ అంటే 3 నొక్కండి. 3 నొక్కేసి 3 ఫ్యాక్టోరియల్ కొడితే 6 వస్తుంది చూడండి. అట్లాగే 5 కొట్టి n ఫ్యాక్టోరియల్ సింబల్ కొడితే 120 వస్తుంది. సో ఈ విధంగా అనమాట, ఇంకేం లేదు. ఓకే, సో ఇట్లా మనం వాడుకొని కూడా చేయొచ్చు. జస్ట్ ట్రై చేయండి, అది నేను చూపించింది. రైట్, వింటున్నారా? ఇంతకుముందు ప్రాబ్లమ్ మీకు ఇచ్చాను కదా, హోంవర్క్ ఇది. దీన్ని మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మనం చూసాం కదా,
కేషియోనో ఏదో ఒకటి, ఏమి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఏదో ఒకటి, ఏదో కింద రకరకాలు ఉన్నాయి. క్యాలిక్యులేటర్ చూసుకోండి, మీకు తెలుస్తుంది. వర్చువల్ క్యాలిక్యులేటర్ ఏదైనా ఏది తీసుకున్నా వస్తుంది. అంటే కొన్ని అమ్మేది కూడా పెట్టుకుంటారు వాళ్ళు, కానీ మన వర్చువల్ చూడండి తెలుస్తుంది మీకే. ఇవి చూడరా, ఇంకా ఇది పెద్దది ఏదో వచ్చింది. కనిపిస్తుందా? ఇది పెద్ద కీబోర్డ్ లాగా ఇచ్చేస్తారు. ఇక్కడ కీబోర్డ్ లాగా ఉండదు, చూడండి ఇక్కడ గమనించండి. సో ఈ టైపు చాలా ఉన్నాయి, నేను ఊరికి కొన్ని చూపిస్తాను, కానీ మీరే లెక్క చూస్తే మీకే తెలిసిపోతాయి. చాలా ఉన్నాయి. మనం క్యాల్కులేటర్ కొనే చేయాలని ఏం లేదు. చూడు, నేనేం చేశానా, వెబ్ క్యాలిక్యులేటర్ అని కొట్టాను. ఇక్కడ చూడండి, మనం చూసినటువంటిది విషయం ఇది. హిస్టరీ అన్నీ వస్తాయి దీంట్లో. ఇలా మ్యాట్రిక్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మ్యాట్రిక్స్, సమ్ కాలమ్స్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. రైట్, ఓకే. ఫార్ములాస్, రకరకాల ఫార్ములాస్, మ్యాథ్స్ ఫార్ములాస్ అనేది ఇచ్చినాడు ఇక్కడ. ఫార్ములాస్ కూడా వేసుకోవచ్చు. ఆల్జీబ్రా కనిపిస్తుందా మీకు? వెబ్ 2.0 క్యాలిక్యులేటర్ అని రాశారు చూడండి. ఆల్జీబ్రా కావాలంటే మనం ఆల్జీబ్రా తీసుకోవచ్చు. ఓకేనా? చూడండి, గమనించండి ఇలా. సో ఇది చూసుకోండి, వెబ్ 2.0 క్యాలిక్యులేటర్. రైట్, ఓకే. సరే, ఈరోజు కానీ ట్రై చేయండి రా ఇంకోసారన్నా. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మీకు టీచ్మెంట్లో ఇక్కడ ఉన్నాయి. సెకండ్ డే డాక్యుమెంట్స్లో ఉంటాయి. లెక్చర్ ఆన్ 1 జూలై 2021 ఏదో ఉంది, అందులో ఉంటుంది ఆ ప్రాబ్లము. దాన్ని ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, ఇంకేం లేదు. రైట్, ఇప్పుడు క్లాస్లో ఏం చేద్దామంటే, మొన్నేమో యూలార్స్ మెథడ్ చేసుకున్నాము, యూలార్ మెథడ్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈరోజు మోడిఫైడ్ యూలార్ మెథడ్ నోట్ చేసుకుని, కొత్త మోడల్ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్. సో మనం ఏం చేస్తాం, ఇంతకీ యూలార్స్ మెథడ్లో ఏం చేస్తాం మనం? f(x, y) అనే ప్లేస్లో గమనించండి, మనం చేసిన పని ఏమంటే యూలార్స్ మెథడ్లో f(x, y) ఫస్ట్ ఎస్టిమేషన్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది గుర్తుపెట్టుకోవాలా, yn+1 = yn + h ఇంటూ f(xn, yn). ఇది యూలార్స్ మెథడ్ గురించి చెప్తున్నాను నేను. మళ్ళా n = 0 పెట్టామనుకో, ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఇక్కడ y0 + h ఇంటూ f(x0, y0) అని రాస్తున్నాం. అంటే ఇక్కడ f(xy) మనకు ఆల్రెడీ ఇచ్చేస్తుంటారు. అందులో f(x0, y0)ని మనం తీసుకొని డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఇప్పుడు ఏమంటే ఇక్కడ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ అనేది ఏమంటే, ఇదేమో యూలార్స్ మెథడ్. ఇది యూలార్స్ మెథడ్లో మనం ఇలాగా చేస్తాం. దీన్ని ఏదో తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ ఏమంటే f(x0, y0) ఉంది కదా, ఇక్కడ f(x0, y0) ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో దీన్ని వాడుకుంటాం. సో రాసుకోండి ఇక్కడ అంటే, instead of approximating f(x, y) by f(x0, y0) మనం యూలార్ చేసిన పని ఇన్ y1 కనుక్కోవడానికి ఏం చేస్తాము, f(xy) బదులు f(x0, y0) అనేది సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఇన్ y1 = మనకు ఆల్రెడీ తెలిసింది y0, అంటే ఇలా రాసే బదులు ఇలా రాసుకోండి, అంత ఇంకే లేదు. y0 + ఇంటిగ్రేషన్ ఫ్రమ్
x0 to x1 f of x, y dx. గమనించండి తేడా. సో ఇలా ఇటువంటి దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. we now approximate the integral by trapezoidal rule to obtain, అంటే trapezoidal rule అప్లై రాసుకోండి కిందగా. అంటే we now approximate the integral, ఏది ఇంటెగ్రల్ రా, the integral, approximate the integral by trapezoidal, TREPEZOIDAL, trapezoidal DAL rule to obtain y1 is equals to y0. జస్ట్ దీన్ని కంపేర్ చేసుకో, మీకే తెలుస్తుంది. చిన్న మార్పే, అందుకే దీన్ని మోడిఫైడ్ అని చెప్పాను అన్నారు. y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x1 y1. ఓకే, దీనికి టిక్కు పెట్టాను చూడండి. దీనికి గమనించండి తేడా. ఏమి మార్పు చేశాము? ట్రాపెజోయిడల్ రూల్ ఏం చెప్తుందిరా దీనికి కనుక్కోవడానికి? నేను చెప్పేది ఇంటెగ్రల్. ఏడేమి రాశారు, ఒక్క నిమిషం. ఏం రాశారు? ఇది ఇంటెగ్రల్. ఓకే, ఈ ఇంటెగ్రల్ కోసంగా ట్రాపెజోయిడల్ రూల్ వాడుకోండి అని అంటున్నాడు. ఇక సింప్సన్స్ రూల్ అంటే మనకి h/3 వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది కదా, మనం మామూలుగా వాడేది, ఇంటర్మీడియట్ నుంచి వాడేది h/3 రూల్. అది h/3 రాస్తాం. అదే ట్రాపెజోయిడల్ రూల్ మనం వాడాలి అనుకుంటే ఏం వాడతాము? h/2 వాడతాం. సో అదే అందుకని ఇక్కడ రాస్తాను h/2 f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x1 y1. ఓకే రైట్, బాగానే ఉంది. ఇలా మనం వేసుకుంటూ వెళ్తాం. దీనికంటే ఏదో 1 గిన్నో ఏదో అనుకోండి. దిస్ ఇస్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ అట్లాగే బై ఐటరేషన్, అంటే ఇలా చేసుకుంటూ పోతే బై ఐటరేషన్ ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. బై ఐటరేషన్ ఫార్ములా y1 కి n+1th approximation is equals to y0 plus h/2 into f of x0 y0. ఇది బేస్ ఫార్ములా అనుకోండి. మోడిఫైడ్ యూలర్స్ మెథడ్కి ఇది బేస్ అనుకోండి. ఏమి ప్లస్ f ఆఫ్ x1 y1 కి nth అప్రాక్సిమేషన్, y1 కి nth అప్రాక్సిమేషన్. ఇది దీనికి అవసరం లేదు, దీనికి నంబర్ అవసరం లేదు. సో ఇది మెయిన్ అనుకోండి. ఇక్కడ ఏం చేసుకోవచ్చు మనము? n అనే స్థానంలో గంట రాసుకోండి. అంటే వీ కెన్ పుట్ n ఈక్వల్ టు 0, 1, 2 సో ఆన్. వీటిని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకు రకరకాల వాల్యూస్ వస్తుంది. ఇప్పుడు n ఈక్వల్ టు 0 పెట్టామనుకో ఫస్ట్ అప్రాక్సిమేషన్ వస్తుంది. ఓకే, గంటకు జస్ట్ రాస్తాం. వేర్ y1 కి పైన ఇక్కడ n అని రాసాను అనుకోండి. ఇదేంది అంటే ఈజ్ nth అప్రాక్సిమేషన్, nth అప్రాక్సిమేషన్ టు y1. y1 కి nth అప్రాక్సిమేషన్ అలా అన్నమాట.
So this iteration formula, that is number 1, can be started by choosing the initial value. Initial value ni ela తీసుకోవాలంటే starting by choosing initial value అంటే ఇక్కడ 0 అని చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ n = 0 పెడితే ఏమొస్తుందా, ఇనిషియల్ వాల్యూని మనం చెప్పేది ఇట్లా నోట్ చేసుకోవాలి. సో జస్ట్ అది కూడా రాసి పెట్టండి. అప్రాక్సిమేషన్ టు y1, రైట్, బాగానే ఉంది. Here initial approximation, initial value ను రాయండి. Here choose initial value దేనికి, y1 కి ఇనిషియల్ వాల్యూ ఫ్రమ్, ఇది ఎట్లా వస్తుందంటే ఫ్రమ్ యూలర్స్ మెథడ్. యూలర్స్ ఇనిషియల్ వాల్యూని మనం యూలర్స్ మెథడ్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ దీని ప్రకారం చేయాలి బై యూలర్స్ మెథడ్. యూలర్స్ మెథడ్లో మనకి ఇలా వస్తుంది చూడండి, ఏం చెప్పండి, y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0. దీని నుండి y1 యొక్క ఇనిషియల్ వాల్యూని ఇక్కడ తీసుకునేసేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుని దీన్ని కంటిన్యూ చేయాలి. అది ఇక్కడ విషయం. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఇది మెయిన్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 అనే దాన్ని ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇందులో n = 0 పెట్టామనుకో y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమంటే y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఓకేనా? సో ఇక్కడ y1 కి పైన 0 పెట్టాను, దాని మీనింగ్ ఏమి, ఇది రావాలి కదా. n = 0 అని పెడితే ఇక్కడ కూడా ఏమొస్తుంది, చెప్పేది ఇక్కడ n = 0 పెడితే ఎలానైనా చెప్పేది, n = 0 పెడితే దీనికి ఏమొస్తుంది, y1 to the power of 0 అంటే ఇట్లా దీని నుంచి వస్తుంది మనకి ఇక్కడ. బట్ ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ వాల్యూని ఎక్కడి నుంచి కనుక్కోవాలంటే అదే ఇక్కడ రాసింది నేను. హియర్ చూజ్, గమనించండి, ఇక్కడ హియర్ ఏ రాసాను, ఇక్కడ చూజ్ ఇనిషియల్ వాల్యూ అంటే ఈ వాల్యూ ఇక్కడ మనం వేయాలి కదా. n = 0 పెడితే దీంట్లో ఇది వేయాలి కదా, ఇదైతే వేస్తావు. వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చుంటాడు ఇక్కడ, x0 y0ని వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇస్తారు. బట్ y1 కి n = 0 పెట్టినప్పుడు ఇక్కడ y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేటువంటి దాన్ని, సారీ ఇది y1 కి 0 అప్రాక్సిమేషన్ అనే దాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఇక్కడి నుంచి తీసుకోవాలా, యూలర్స్ మెథడ్ నుంచి దీన్ని వర్క్ చేయాలా. సో అది విషయం. సరే, ఒక ప్రాబ్లం చేస్తాము, మీకు కొంచెం గుర్తుంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఓకే, చూడండి, ప్రాబ్లం నోట్ చేసుకోండి. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ y, determine the value of y, determine the value of y when x is equals to 0.1, given that y of 0 is equals to 1 and y dash అంటే నథింగ్ బట్ dy by dx, y dash equal to x square plus y. జస్ట్ క్వశ్చన్ చదవండి ఒకసారి, క్వశ్చన్ చదవండి. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ y, y యొక్క వాల్యూని కనుక్కోండి when x is equals to 0.1 given that y of 0 equal to 1 and y dash equal to, that is dy by dx equal to x square plus y. ఇది ఇచ్చారు. అయితే y యొక్క వాల్యూని కనుక్కోండి. ఎక్కడ కనుక్కోవాలా, x equal to 0.1. దీని మీనింగ్ ఏం కనుక్కోవాలి నువ్వు, y of 0.1 అని కనుక్కోండి అని అర్థం, ఇంకేం లేదు. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ y when x equal to 0.1 అంటే నువ్వు ఇది కనుక్కోవాలి, అది ప్రాబ్లం. సో ఇంతకీ బాగానే ఉంది. ఇక్కడ మనము
హెచ్ వాల్యూని వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ మనకు ఫార్ములాలో ఏముంది ఇడా h/2 అని రాయొద్దు. ఇడా h/2 కానీ ఏమన్నా నువ్వు యూలార్స్ మెథడ్ వాడుకోవాలంటే కూడా ఇడేముంది, ఇక్కడ హెచ్ అనే వస్తుంది. సో హెచ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో హెచ్ ఇవ్వలేదు, బట్ ఇది ఇచ్చారు. ఇదేంది ఇదే y(0 = 1) అంటే ఏమి ఇచ్చినట్లు లెక్క? y0 వాల్యూ 1 వెన్ x0 వాల్యూ 0 అని అర్థం దానికి. దీనికి అర్థం నేను చెప్పేది, దీనికి అర్థం ఏమంటే y0 వాల్యూ 1 వెన్ x0 = 0. సో ఇది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేది. అండ్ dy/dx లేదా y' = x² + y, ఇది మన దగ్గర ఉండేది. సో దీనికి ఇప్పుడు సొల్యూషన్ రాద్దాం. జస్ట్ చూడండి, ఇప్పుడు రెండింటిని గుర్తుపెట్టుకోవాలా. యూలార్స్ మెథడ్ని గుర్తుపెట్టుకోవాలి, మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హెచ్ అనేది ఇవ్వలేదు, మనమే చూస్ చేసుకోవాలి. ఇవ్వనప్పుడు ఏం చేయాలా? కన్సిడర్ అని కూడా అండి, ఏదో ఒకటి కన్సిడరు లేదా టేక్ h = ఇక్కడ మనకి ఇచ్చిండేది ఎంత? 0.1. కాబట్టి దీన్ని ఏం చేద్దాము? టేక్ అనొచ్చు, కన్సిడర్ అనొచ్చు, లెట్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? 0.05 అనుకోండి. ఓకే, ఇంకా గివన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? y0 = 1 వెన్ x0 = 0. ఇది కూడా వాళ్ళు ఇచ్చేసారు. నెక్స్ట్ f(xy) కూడా ఇచ్చేసారప్ప. f(xy) ఎంత? దీని నుండి x² + y, అవునా? x² + y. దీని నుండి నువ్వేం చేస్తావంటే f(x0, y0) కూడా మనం కనుక్కోవచ్చు ముందుగానే. అంటే ఇక్కడ ఏం చేయాలా? x02 + y0 అని. x02 అంటే 0 + y0 అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్స్ దీని వాల్యూ కూడా 1 అనుకుంటున్నా. చెప్పండి, 1 కదా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పారు ఇక్కడ దాని ఏమంటారు, ప్రొసీజర్ గమనించండి. y1 కి 0 అప్రాక్సిమేషన్, y1 కి 0 అప్రాక్సిమేషన్ దేని నుంచి కనుక్కోవాలన్నాడు? దేని నుంచి కనుక్కోమన్నాడు? యూలార్స్ మెథడ్ నుంచి కనుక్కోమన్నాడు. రే వినపడుతున్నాం ఎందరికి? హలో సార్, వినిపిస్తాను సార్. ఓకే రైట్. ఇలా మీరు వినకుండా ఉంటే నేనే చెప్పుకుంటా పోతే బాగుండదు కదా. రైట్, ఇక్కడ చూడండి, జస్ట్ మీరు కంపేర్ చేసుకోండి. ఇక్కడ y1 కి 0 అప్రాక్సిమేషన్ వచ్చి యూలార్స్ మెథడ్ నుంచి కనుక్కోవాలి. హెచ్ అనేది ఇవ్వలేదు, హెచ్ని మనమే చూస్ చేసుకోవాలి. ఇంతే కాదు, మీ ఇష్టం. మీరు 0.1 అని కూడా తీసుకోవచ్చు. హెచ్ని 0.1 తీసుకుంటే అప్పుడు నంబర్ ఆఫ్ వాల్యూస్ మళ్ళీ పెరిగిపోతుంది. కాబట్టి 0.5 చూద్దాం. సో ఈ విధంగా f(x0, y0) ని ఇందు నుంచి మనం కనిపెట్టచ్చు. నౌ బై యూలార్స్ రాద్దాం. బై యూలార్స్ ఫార్ములా నుండి ఏమది? y1 కి 0th అప్రాక్సిమేషన్ ఫార్ములా ఈ పక్క రాసాను చూడండి నేను. y0 + h × f(x0, y0). సో ఏం రాద్దాము అంటే ఒకసారి రాసి పెట్టుకోండి. y0 + h × f(x0, y0). ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు y0 వాల్యూ ఎంత? ఇక్కడ ఇచ్చారు 1, h అంటే 0.5, f(x0) వాల్యూ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5. గమనించండి, y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చి 1.5. 1.5 అనా? నో సారీ, ఇక్కడ ఇంకో 0 వస్తుందిరా.
చేసినాను ఇక్కడ, జస్ట్ ఒకసారి వినండి. హెచ్ వాల్యూ ఎంత? 0.05 అని చెప్పి తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను తెలుసా? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, అది కూడా చెప్తాను నేను. ఎక్స్ వాల్యూ ఎంత? 0.1. కనీసం ఒక 2 వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి దీన్ని బై 2 చేసామనుకో, దీన్ని బై 2 చేస్తే హెచ్ ఈక్వల్ ఎంత? 0.05 వస్తుంది. సో అది రీజన్, ఇంకేం లేదు. ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.05. సారీ 1.05. కాబట్టి యూలర్స్ ఫార్ములా నుండి దీనిని కనుక్కోవాలి. ఇది కనుక్కున్న తర్వాత x1 ఎంత? ఎందుకంటే మనకి ఫార్ములాలో గమనించండి, ఏడది ఎక్కడ పైన రాసాం కదా, ఇందులో గమనించండి. x1 ఎంత కనుక్కోవద్దుడా, x1 కావాలి, x1 కావాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ వేద్దాం. ఫర్దర్ గమనించండి, x1 వాల్యూ ఎట్లా కనుక్కుంటామయ్యా? x0 ప్లస్ 1 హెచ్. x0 అంటే 0, 1 హెచ్ అంటే 0.05. సో నథింగ్ బట్ 0.05. ఇది x1 అంటే. అట్లాగే మీకు తెలిసింది ఇక్కడ x1 వరకు ఒకటి సరిపోతుంది మనకి. x2 ఏం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ హెచ్ నువ్వేం తీసుకున్నావు? ఇక్కడ 0.5 తీసుకున్నావు. ఒక 2 స్టెప్స్ వేస్తేనే మనకి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ 0.5, సెకండ్ స్టెప్ వచ్చే లోపలే 0.1 వచ్చేస్తుంది. అంటే 2 చాలు మనకి. రైట్, ఓకే. మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి టేబుల్లో మనకి, సరే ఇక్కడ ఏం కావాలి? ఎఫ్ ఆఫ్ x1 y1 కి 0 అంటే నేను చెప్పేది n ఈక్వల్ టు 0 పెట్టామనుకో, n ఈక్వల్ టు 0 పెడితే ఇదేమొస్తుంది? y1 కి 0 అప్రాక్సిమేషన్ ఏదో వస్తుంది. సో నౌ ఇక్కడ చూడండి, గమనించండి. అండ్ ఏం రాద్దామంటే ఎఫ్ ఆఫ్ x1 కామా, ఓకే, x1 కామా y1 కి 0th అప్రాక్సిమేషన్, y1 కి 0th అప్రాక్సిమేషన్. మీరు చెప్పండి అప్ప, ఇదేమిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అంటే x² ప్లస్ వై. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలా చెప్పండి? x1² ప్లస్ ఏం చెప్పరు, ఎంత రాయాలి పైడా? దీన్ని చూసి చెప్పండి, నేనే చెప్పుకుంటా పోతాంటే ఏం లాభం? మీరు గమనించండి, నాకు ఇది కావాలి, ఈ వాల్యూని తీసుకుంటున్నా నేను. x1 కామా y1 కి అన్ని కూడా 0 పెడుతున్నాం. ఇదేం రాయాలా? ఇది 0 అని పెట్టి దీనికి అంతేలే లెక్క. ఇది కావాలి. ఎందుకు రాసా నేను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై, మళ్ళీ రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అనేది ఎంత? x² ప్లస్ వై. కాబట్టి ఇది కావాలంటే ఇది వేసుకోవాలి. రైట్, x1² ఎంత? 0.05 హోల్ స్క్వేరు ప్లస్ y1 కి 0th అప్రాక్సిమేషన్ ఎంత ఉంది? 1.05. 1.05. ఇక్కడ ఏమొస్తుందిరా? 5 5 25. 0.0 చెప్పండి, ఏమొస్తుందా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత వస్తుంది? ఏం స్పందన లేదురా రే. ఇంతేనా? 5 5 25 అంటే 0.05 ఇంటూ 0.05 అంటే 4 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఇది వస్తుంది. సో దీన్ని ఇప్పుడు యాడ్ చేయండి, ఎంత వస్తుంది చెప్పండి?
ఏం చెప్పరు ఒరే మాట్లాడండి రా, దీనికి ఎంత వస్తుంది చెప్పండి రా నాయన. 0.02 కరెక్టేనా? ఎంత? 0.02 కాదు, దీన్ని యాడ్ చేసి చెప్పండి. ఏం చెప్పరా రే? మీరు చేయకపోతే నేనేం చెప్పేది రా? చెప్పరా, ఇంతేనా? అంతే సార్. ఓకే ఓకే, బాగానే ఉంది. నవ్వు ఇప్పుడేమి యూలార్స్ మెథడ్ నుంచి ఇంకోసారి రిపీట్ చేస్తాను నేను. యూలార్స్ మెథడ్ నుంచి y1కి 0th అప్రాక్సిమేషన్ అనేది దానికి అనుకున్నాము. ఓకే, దాని తర్వాత x1 రాసాము. x1 ఎట్లా వస్తుందంటే x0 ప్లస్ హెచ్ అని. x0 అంటే ఆల్రెడీ 0 అని వాళ్ళు ఇచ్చేసారు, ప్లస్ హెచ్ అంటే మనం చూస్ చేసుకున్నాము. సో దాని వాల్యూ ఎంత వస్తుంది. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో మనకి ఇది ఇటు కావాలి కాబట్టి ఏది ఫార్ములాస్లో ఇది ఉంది ఇక్కడ. ఏమి x1 ప్లస్ y1కి n ఈక్వల్ టు 0 పెట్టేస్తే మనకు ఆ వాల్యూస్ వస్తాయి. 0 పెట్టేస్తే n అనే ప్లస్ 0 పెడితే y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈక్వల్ టు h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ప్లస్ x1 సంథింగ్ ఇట్లా వస్తుంది. జస్ట్ నాకు ఇప్పుడు నెక్స్ట్ మీరు క్లాస్ నెక్స్ట్ నాకు చెప్పాలి ఏం రాయాలి. నెక్స్ట్ చెప్పండి మీరే. బై modified Euler's by modified Euler's method. ఫార్ములా ఏమే? y1 కి n+1th అప్రాక్సిమేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రాసి పెట్టండి. y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x1 కమా y1కి 0th అప్రాక్సిమేషన్. సో ఇది ఫార్ములా. ఇప్పుడు నాకు n ఈక్వల్ టు 0 పెట్టేస్తే నెక్స్ట్ స్టెప్ వేస్తాను నేను. దీంట్లో వచ్చి జస్ట్ గమనించండి దీని నుంచి ఏమొస్తుందో. n ఈక్వల్ టు 0 పెడితే రాస్తాను కాబట్టి పుట్ n ఈక్వల్ టు 0, దీనికంటే 1 ఏదో ఒకటి అనుకోండి. పుట్ n ఈక్వల్ టు 0 in 1 we have ఇదేముందిరా ఏడది y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ బ్రాకెట్ పైన. సో ఏం రాద్దాము? y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈక్వల్ టు h/2 ఉంది. సరే ఇంకోసారి రాస్తాను నేను. h/2 ప్లస్ ఏముంది రేడా ఫార్ములా చూడు. సారీ y0 ప్లస్ h/2, సారీ రాస్తాను. y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x1. ఇంకేం రాయలేడా మీరు గమనించుకోండి. ఓ సారీ 0 పెట్టేసాను నేను. 1 మినిట్ అమ్మా. ఇదేం రాయాలప్పా? ఇది ఫార్ములా. సారీ, ఇందులో n ఈక్వల్ టు 0 పెడితే మనకేమొస్తుంది? y1కి 0th అప్రాక్సిమేషన్. రైట్, ఇప్పుడు చెప్పండి ఆయా ప్లేస్లో అది వేయండి. y0 వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? y0 వాల్యూ ఎంత? 1. చూడండి y0 వాల్యూ 1. డౌట్ ఉందా? వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడే. y0 వాల్యూ 1, x0 వాల్యూ 0, y0 వాల్యూ 1. h/2ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాము. 0.05/2 ఇంటూ f ఆఫ్ x0 y0 వాల్యూ ఏడ రాసాం? f ఆఫ్ x0 y0 వాల్యూ ఏడున్నా చూడు. f ఆఫ్ x0 y0 వాల్యూ ఎంత? 1. సో అది కూడా ఇక్కడ వేయండి. 1 ప్లస్ ఇప్పుడు దీని వాల్యూ కూడా మనం కనుక్కున్నాం ఇంతకుముందే. f ఆఫ్ x1
y1 కి 0th అప్రాక్సిమేషన్ ఎంత ఉంది 1.0502 సారీ 0525 1.0525 that is equals to by 2 లేదా మీరు వర్క్ చేసిన రాయండి 2.0525 ఎంత వస్తుంది చూడండి మల్టిప్లై చేసి అన్ని కథలంతా చేసినాక వర్క్ చేసి చెప్పండి ఫైనల్ వాల్యూ చెప్పండి పర్లేదు ఫైనల్ వాల్యూ చెప్పండి ఫైనల్ వాల్యూ కూడా చెప్పండి మీరు మల్టిప్లై చేసి చెప్పండి రా ఫైనల్ వాల్యూ చేసి చెప్పండి నేను వెయిట్ చేస్తున్నా ఎవరిని చేయండి అమ్మా జ్యోతి ప్రకాష్ ఎవరున్నాడా ఎవరన్నా చేయండి అయ్యా 2.0525 ఇంటూ 0.05 డివైడెడ్ బై 2 మళ్ళీ +1 వచ్చిందని +1 ఎట్లా ఒకటి చేయండి ఇంత వస్తుందో చూడండి 1.0513 అంతేనా అంతేనప్పా రైట్ నెక్స్ట్ ఏం చేద్దాము ఇది మనకు అనుకున్నది కరెక్టా కాదా మనకు తెలియదు కాబట్టి మళ్ళీ ఏం చేద్దాము పుట్ n is equals to 1 in 1 అంటే నెక్స్ట్ అప్రాక్సిమేషన్ మనం వర్క్ చేసే ప్రయత్నము చేద్దాం సో ఏమొస్తుంది చూడు n equal to 2 n equal to 1 పెడదాం ఇందులో రప్ప n equal to 1 పెడితే y1 కి సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఇక్కడ 2 అని రాయండి ప్లస్ y0 ప్లస్ h/2 ఫార్ములా f ఆఫ్ x0 y0 ఇక్కడ మార్పు లేదు నెక్స్ట్ ఇక్కడ రాయాల్సింది మాత్రమే మారుతుంది ఇక్కడ ఏం రాయాలి చూడు జస్ట్ ఒకసారి f ఆఫ్ x1 n ఈక్వల్ టు 1 అని చెప్పాను నేను x1 y1 కి పైన 1 చూడండి x1 y1 కి పైన 1 సరిపోతుందా చూడు చెప్పండి అంతేనా రైట్ సో ఇది విషయం ఇప్పుడు దీన్ని ఏం చేయాలా సపరేట్గా వర్క్ చేసుకుందాం ఎఫ్ ఆఫ్ x1 y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ సో ఫార్ములా ఏమప్ప x1 స్క్వేర్ y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఓకే x1 స్క్వేర్ అంటే ఏమైనా వచ్చింది మనకి ఎంత ముందు ఎంత వచ్చింది x1 0.05 0.05 హోల్ స్క్వేరు ప్లస్ y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇప్పుడే మనం అనుకున్నాం 1.0513 1.0513 ఎంత వర్క్ చేసి చెప్పండి అప్ప మీరే ఎంత వస్తుంది చెప్పండి నాకు ఫోర్ డెసిమల్ ప్లేస్ వరకు చేయాలి
ఎంత చెప్పండి, చేసి చెప్పాలా, నేను వెయిట్ చేస్తున్నా. పోయినాడు సార్, క్లాస్లో ఉన్నాడు మీరు. క్లాస్ అయినా మీరు. ఏరా ఎంత వచ్చింది? మీరు చేయాలనైనా ఫైనల్ వాల్యూ చెప్పండి, పర్లేదు, విడివిడిగా ఏం అవసరం లేదు. ఏమమ్మా చాందని, ఉన్నావా? నువ్వు చేస్తే కదా గుర్తొచ్చేది మీకు. హలో హలో సార్, చెప్పు, ఇది చేయాలప్పా శివకుమార. 1.0538 సార్. ఎక్కడ ఫైనలా? ఎస్ సార్. ఫైనల్ వాల్యూనా? ఫైనల్ వాల్యూనా? చెప్పు. 1 పాయింట్ సార్ ఎస్ సార్. 1.0538. 4 డెసిమల్స్ కే. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు ఒక నిమిషం ఉండే, నువ్వు చెప్పబ్బా, దీని వాల్యూస్ వేసుకుంటా పదం. Y0 వాల్యూ ఎంత? 1. h/2 అంటే చెప్తూ ఉంటాయి కదా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలా. f(x0, y0) వాల్యూ ఎంత? నాకు తెలియదు. దీని ఫైనల్ వాల్యూ నాకు ఎంతో వేసి చెప్పండి, ఒక 2 నిమిషాలు టైం తీసుకొని. మీరే వర్క్ చేసి ఎంత వస్తుంది చెప్పండి. చేస్తారా? ఏమమ్మా చాందని, పురుషోత్తం, హేమావతి, ఏందిరు హేమావతి? హేమావతి మాట్లాడడం లేదా? హేమావతి, ఓంకార్, ఏం ఈరోజు ఏం చెప్పడంలా నువ్వు? ఏమమ్మా? చెప్పండి, ఎంత వస్తుంది చెప్పండి. ఏమైందిరా మీ అందరికి ఈరోజు?
చెప్పండి నేనా ఏమైంది మీరు చేయాలా ఫైనల్ వాల్యూ చెప్పండి మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం నైనా ఏమమ్మా ఎవరు చెప్పడం లేదా ఏం చేస్తున్నాం ఇంటికి ఏమో లతీషు జ్యోతి ప్రకాష్ జయశ్రీ రాజేషు చాందిని పురుషోత్తం ఓంకార్ చెప్పరా మీరు సరే మీరు ఆ ప్రాబ్లము మీకు మెటీరియల్ ఇచ్చినాను దాన్ని కంప్లీట్